ఏలూరు జిల్లా గణపవరంలో భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్రరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ కన్వీనర్ సూర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, యువత ఉపాధి కోసం బోడే రామచంద్రరావు నిరంతరం కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని సూర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మూడేళ్లలో ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యకు ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే నేను ఉన్నానని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరి ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈరోజు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నేను అతి సామాన్యమైన నాకు ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించినందుకు నిజంగా వారికి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి అవకాశం ఈ రోజు ఎంతో మందికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే ఎంతో కోట్ల రూపాయలు ఉండాలి, లేదా కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది. కానీ నాయకత్వాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఆ నాయకత్వం గుర్తించిన ఏకైక వ్యక్తి మరి ఆ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారిని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చారంటే కనుక అది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈ రోజు బీసీ సమస్యలు, బీసీ పోరాటం, బీసీల యొక్క ప్రతి సమస్య మీద కూడా ఆయన ముందుంటున్నారు. గత కొంతకాలం కిందట చూసుకుంటే కనుక ఈ రోజు ఎవరు చేయలేని విధంగా ఆయన నిరాహార దీక్ష చేసి ఉన్నారు. నిరాహార దీక్ష దేనికి చేశారంటే మన బీసీ బిడ్డల కోసం, బీసీలకు భవిష్యత్తు కోసం. అంటే బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలతో కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఎక్కడైతే కనుక బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యను నేనని భావించిన వ్యక్తి మరి రామచంద్ర యాదవ్ గారు. ఆయన చేసిన నిరాహార దీక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరు కూడా చేరిన విధంగా చేశారు. మా పార్టీ అధ్యక్షుడు వారు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటంటే, పార్టీ అధ్యక్షులుగా మీరు ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించండి. ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా సేవా కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తులు, ప్రజల యొక్క సమస్యలని వెంటనే స్పందించి ఆ సమస్యలను నెరవేర్చేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మీరు గుర్తించి నా దృష్టికి తీసుకురమ్మని ఆయన మాకు గతంలో చెప్పి ఉన్నారు. అదే అందులో భాగంగానే సూర్య శ్రీనివాస్ గారి పేరుని ఈయన నియోజకవర్గంలో చాలా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా మేము గుర్తించడం వల్ల నియోజకవర్గ కన్వీనర్ అనేటువంటి పదవిని బోడే రామచంద్ర యాదవ్ గారు ఈయనకి ఇటీవల కాలంలోనే ఇవ్వడం జరిగింది.